తెలుసుకున్నావా? తెలుసుకున్నాను భద్ర. అది యువజన నాయకుడు సూర్య గారి మాటలు. దాన్ని ఒక్కసారైనా అనుభవించకపోతే ఈ బతుకి అర్థమే లేదు. అంత అందంగా ఉంటుందా? ప్రేమించావా ఏంటి? నిజానికి చెప్పాలంటే దాన్ని చూసిన తర్వాత ప్రేమించినట్టు మగాడే ఉండడు. ప్రేమ పెళ్లి లాంటి పిచ్చి పనులు చేయకూడదు జగన్. మనం ప్రతిదినం ప్రతిక్షణం మన ఆశయానికి నడుము కట్టాం. ఆ విషయం నాకు తెలుసు భద్ర, బాగా గుర్తుంది. మనం వేలాది కోట్లు సంపాదించాలి, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి. రాబందులు తిరుగుతున్న ఈ రాక్షస రాజ్యంలో మానవత్వాన్ని మంట కలుపుతున్న రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తించాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రాజకీయ నాయకుడు అంటే ఎందుకు భద్ర నీకు అంత కక్ష? కక్ష ఎందుకంటే ఏం చెప్పాను జగన్. నిజం చెప్పాలంటే మన దేశంలో జరుగుతున్నది రాజకీయం కాదు, రాక్షస చదరంగం. కేసులకు ఒక పార్టీ మార్చి నీతి మంత్రులు ఈ పెద్ద మనుషులు దేశ నీతివేదలు వెల్లిస్తుంటే అవినీతి పనులు అందరం ఎక్కి కోట్లు కూడా పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. అందుకే ఈ సమాజం ఎలా ఉంది. అందుకేగా అందినంతా దోచుకుంటున్నాం, అమర సుఖాలు అనుభవిస్తున్నాం. ఈ ప్రభుత్వం మన పట్టుకోవడానికి మన రాణి పాటు పడుతుంది. పట్టుకోమని పంపుతుంది. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్లైనా మన ఆచూకీ కనిపెట్టలేడు. ఒకవేళ కనిపెట్టగలిగితే వాడు బతికి బట్ట కట్టలేడు. మన స్థావరంలో కడుగు పెట్టిన వాడు మన తుపాకి తోటకి బలి కావాల్సిందే. ఆ తర్వాత అడిగి చెందిన ఆహారంగా వేస్తాను. అసలు సంగతి వదిలేసి మన ఇద్దరం ఏదేదో మాట్లాడుకుంటున్నాం. ఆకాష్ కనిపించాడా? కనిపించాడు భద్ర. మన స్థానానికి వచ్చేదాన్ని కూడా చెప్పాను. ఈలోపు వస్తూ ఉంటాడు. వాటి ఎలాగైనా మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి జగన్. వాడు చేసే ప్రయోగం విజయవంతమైతే మనకి ఎదురే ఉండదు. ఈ దేశాన్ని ఒక ఆట ఆడించవచ్చు. ఈ దేశమే కాదు, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం మన ప్రాధాన్యత వాలిపోతాయి. అప్పుడు రోజుకొక దేశపు అమ్మాయిని తెచ్చుకుని నా పడగదిలో పండగ చేసుకుంటా. జగన్, నువ్వు ఈ అమ్మాయిని పిలిచి తగ్గించుకోవాలి జగన్. ఆడది ఎప్పటికైనా ప్రమాదకరమైనది. ఆడది పడక మీద సుఖాన్ని ఇస్తుంది, అదే ఆడది పగబడితే ప్రాణం తీస్తుంది. ఆ సంగతి నాకు తెలుసు భద్ర, కానీ ఏమో అని చంపుకోలేకపోతున్నాడు. అదే మరి ఆడదానిలోని గొప్పతనం. ఒక్కసారి ఆడదాని సుఖానికి అలవాటు పడితే అది మన బలహీనతగా మారుతుంది. ఒక్క చిరునవ్వుతో సింహం లాంటి మగాన్ని కూడా చిట్టెలుగు చేసి ఆడిస్తుంది. అరవీర మహాభయంకరుడైన మగాన్ని కూడా అవలీలగా ఓడిస్తుంది. ఇక
ఇక ముందు జాగ్రత్తగానే ఉంటాను. కానీ నన్ను రెచ్చగొట్టి పిచ్చివాడిని చేసిన ఆ మధురతను మాత్రం మంచం ఇదిగేలా అచ్చులు లెక్క పెట్టిస్తా. దాని సంగతి తర్వాత ఆలోచిస్తాం. ముందు జరగవలసిన పని చూడు. ఆకాశం మన దగ్గరికి వస్తే వాడు కావాల్సినవన్నీ సమకూర్చడానికి కనీసం మనకి 100 కోట్లు కావాలి. అలాగే నేను అన్ని సిద్ధం చేసి రెడీలోనే ఉంచాను. 100 కోట్లు కాదు, 1000 కోట్లైనా సరే మనం భయపడాల్సిన పని లేదు. మనం చెప్పిన పని చేయడానికి, ఈ అడవిలో అధునాతమైన భవనాలు నిర్మించడానికి మనకి 100 సంఖ్యలో జనాభా కావాలి. వాళ్ళనే సిద్ధం చేయి. అందరికీ డబ్బు వెదజల్లాను. రేపు రాత్రికి మన స్థావరానికి 5,000 మంది మనకు ఆధీనంలోకి వస్తారు. ఒక్కరు కూడా బయట ప్రపంచాన్ని చూడలేడు. మనం చెప్పిన పని చేయవలసిందే. నేను మరి వెళ్ళొస్తాను.